ఇది మీ కంపెనీ అండి. సో మీరు పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అనమాట. మీకు పెన్ మ్యానుఫ్యాక్చర్ చేసే మిషన్ కావాలి. ఈ మిషన్ కాస్ట్ 5 lakhs. సో మీరు ఇప్పుడు ఈ పెన్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ మిషన్ ఏదైతుందో అది బెంగళూరులో ఉంది, మీరు హైదరాబాద్లో ఉన్నారు. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి ఇది మీ కంపెనీకి రావాలి. మీ కంపెనీకి కావాల్సిన మిషన్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి రావాలి. మిషన్ కాస్ట్ 5 lakhs. సో మీరు వాళ్ళతో నెగోషియేషన్స్ అవన్నీ చేశారు. చేసిన తర్వాత 5 lakhs అని చెప్పారు. మిషన్ కాస్ట్ 5 lakhs అన్నారు. దాని తర్వాత దాంతో పాటుగా ట్రాన్స్పోర్టేషన్ పే చేయాలి అన్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఒక 20,000. కంపెనీ వ్యక్తిలో వచ్చి మనకి ఇన్స్టాల్ చేస్తారు టెక్నీషియన్స్. ఇన్స్టాల్ చేసేయడానికి ఒక 15,000 కావాలి. మనం మాట్లాడుకునేప్పుడు వీడు చెప్పిన విషయం ఏంటంటే, ఈ మిషన్ని మీరు ఎంత రఫ్ అండ్ టఫ్ కండిషన్లో వాడుకున్నప్పటికీ కూడా మీకు ఒక 10 years అయితే కంపల్సరీగా మిషన్ పనిచేస్తుంది అన్నాడు. సరే, అది బాగానే ఉంది. 10 years పనిచేసిన తర్వాత లాస్ట్కి మనము ఆ మిషన్ ఎంత మిగులుతుంది ఎంత మిగలదు అని చెప్పేసి అనుకుంటే, ఇంటర్నల్గా మనకు తెలిసిన ఒక వ్యక్తి చెప్పింది ఏంటంటే 10 years అంటున్నారు కానీ 10 years కంటే ఎక్కువ వాడుకోవచ్చు. బట్ ఎనీహౌ 10 years తర్వాత ఒకవేళ మిషన్ అమ్మేస్తే కనుక మిషన్ ఈజీగా ఒక 50,000 అమ్ముడుపోతుంది అన్నాడు. ఇది యూస్ఫుల్ లైఫ్. ఈ 50,000 వచ్చేసి రెసిడ్యుయల్ ఆర్ స్క్రాప్ వాల్యూ. ఓకేనా? మనకి ఇప్పుడు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్గా వచ్చేసింది. ఏంటి మనకు కావాల్సిందంటే మిషన్ కాస్ట్, దానిపైన ఏమైనా ఖర్చులు పెడితే కనుక ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ఇన్స్టలేషన్ ఛార్జెస్, అవి రెండు ఇక్కడే ఉన్నాయి. మిషన్ ఎన్ని రోజులు పనిచేస్తుంది, యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ 10 years. మిషన్కి రెసిడ్యుయల్ వాల్యూ ఏమైనా ఇచ్చారా? ఎస్, దే హ్యావ్ గివెన్ 50,000. ఓకేనా? సో ఇప్పుడు మీరు సింపుల్గా ఫస్ట్ మీరు ఒక మిషన్ అయితే మీ ఆర్గనైజేషన్లోకి వస్తుంది. మిషన్ వస్తుంది అంటే మిషన్ ఊరికే రాదు కదండి, దానికి పేమెంట్ చేయాలి. అడ్వాన్స్ ఇవ్వటమా, లేకపోతే పేమెంట్ మనం మిషన్ కొన్నప్పుడే పేమెంట్ ఇచ్చి రావడమా? పేమెంట్ ఇస్తేనే వాడు మిషన్ మనకి పంపిస్తాడు. ఆ తర్వాత టెక్నీషియన్ వస్తాడు. టెక్నీషియన్ వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత మిషన్ ఒకసారి ట్రయల్ రన్ చేస్తాము. ట్రయల్ రన్ చేసిన తర్వాత సక్సెస్ అయితే చప్పట్లు కొట్టి అందరికీ స్వీట్లు పంచుతాం. అంతే కదా? సో ఇప్పుడు ఫస్ట్ మనం మిషన్ మనం కొనుక్కుంటున్నాము, వాడికి పేమెంట్ చేస్తున్నాము. మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక అకౌంటెంట్లా మీరు ఆలోచించాలి. సబ్జెక్ట్ని నేర్చుకునేప్పుడు మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. మీకు మీరుగా ఒక అకౌంటెంట్లా ఫీల్ అవ్వండి. మీకు మీరుగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాను, తెచ్చుకుంటున్నాను, కొనుక్కుంటున్నాను అన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఓకే? సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఫస్ట్ పాయింట్, మిషన్ని కొనుక్కుంటున్నారు, మిషన్కి సంబంధించిన పేమెంట్ ఇస్తున్నారు. సో ఫస్ట్ థింగ్, మిషన్కి 5 lakhs మీరు పే చేస్తున్నారు. మిషనరీ అకౌంట్ డెబిట్ 5 lakhs to bank account. Hope you people are very perfect in writing journal entries, but anyhow still we again discuss about these journal entries. Okay, జర్నల్ ఎంట్రీస్ కాలమ్స్ 5 ఉంటాయండి. ఒకటి డేట్ కాలం ఉంటుంది, ఇంకోటి పర్టికులర్స్ కాలం ఉంటుంది, ఇంకోటి ఎల్ఎఫ్ నంబర్ అనేది ఉంటుంది,
దాని తర్వాత డెబిట్ అమౌంట్ ఉంటుంది, క్రెడిట్ అమౌంట్ ఉంటుంది. ఇక్కడ మెషినరీ అనేది ఒక అసెట్. మనం అసెట్తో డీల్ చేస్తున్న దేంట్లో అంటే రియల్ అకౌంట్లో డీల్ చేస్తాము. సో రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో అందుకని చెప్పేసి మిషనరీ వస్తుందంటే మిషనరీని అడిగినే మిషనరీ ఆగు, ఒక్క నిమిషం ఆగు అక్కడే, నీ నేచర్ ఏంటి? రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ నీ ప్రిన్సిపల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో మిషన్ ఆర్ యూ కమింగ్ ఇన్, ఆర్ యూ గోయింగ్ అవుట్? కమింగ్ ఇన్. సో మిషనరీని డెబిట్ చేయండి 5 lakh. దెన్ అగైన్ బ్యాంక్లో పేమెంట్ చేస్తున్నారు. సో ఆస్క్ ద బ్యాంక్, హే బ్యాంక్ వాట్ ఈస్ యువర్ నేచర్? నీ నేచర్ ఏంటి అడిగితే అప్పుడు చెప్తుంది ఐఎమ్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఎందుకని? న్యాచురల్ పర్సన్ అయితే మనలాగా మాట్లాడుకుంటుంది, అది ఆర్టిఫిషియల్ పర్సన్. అంటే బ్యాంకులు, కంపెనీలు, ఇంకా పార్ట్నర్షిప్ ఫర్మ్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్. అకార్డింగ్ టు అంటే అవి ఎగ్జిస్టెన్స్లోకి రావాలంటే ఒక లా, ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం అది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత దానికంటూ ప్రత్యేకంగా ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా ఒక పర్సన్లా మనం ట్రీట్ చేస్తున్నాము. సో బ్యాంక్ ఈజ్ ఆర్టిఫిషియల్ పర్సన్. సో ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? డెబిట్ హూ ఈజ్ ద రిసీవర్, క్రెడిట్ హూ ఈజ్ ద గివర్. గివర్ అంటే ఇక్కడ బ్యాంక్ కూడా ఏమి ఇస్తున్నాడు? పేమెంట్ ఇస్తున్నాడు. మన తరపున బ్యాంక్ కూడా పేమెంట్ ఇస్తున్నాడు. సో బ్యాంక్ వాట్ ఆర్ డూయింగ్? గివింగ్ పేమెంట్. సో క్రెడిట్ ద బ్యాంక్ 5 lakhs. బీయింగ్ మిషనరీ పర్చేస్డ్. ఓకేనా? రైట్. డన్. సెకండ్ అండి, మిషనరీ కొన్నాము, అయిపోయింది, ఇమీడియట్గా కాలేదు. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా పే చేశాం. సో transportation charges account debit to bank account or cash account. ఎంత అంట ట్రాన్స్పోర్టేషన్? 20,000. Being transportation charges for the machinery has been paid. Third, installation charges. ఇక్కడ ఇవి రెండు కూడా చార్జెస్, ఇవి రెండు ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్స్టలేషన్ చార్జెస్ ఆర్ ఎక్స్పెండిచర్. ఓకేనా? సో ఇఫ్ యూ ఆస్క్ దెమ్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ అండ్ ఇన్స్టలేషన్ చార్జెస్, we both are belongs to nominal account as we are expenditures. ఇవి రెండు కూడా నామినల్ అకౌంట్కి సంబంధించినవి, ఎందుకంటే అవి రెండు కూడా ఎక్స్పెండిచర్లు కాబట్టి. As per nominal account, all the expenses and losses are debit. So, ఈ ఎక్స్పెండిచర్ని డెబిట్ చేయండి. మరి క్రెడిట్ ఏం చేయాలి? ఆ ఎక్స్పెండిచర్ని మనము ఎలా పే చేస్తున్నాము? అయితే బ్యాంక్లో పే చేస్తే బ్యాంక్ వాడు ఎక్స్పెండిచర్ ఖర్చు చేస్తున్నాడు కాబట్టి బ్యాంకు, లేదా క్యాష్ అంటే ఇట్ ఈస్ అన్ అసెట్. అసెట్ ఈజ్ గోయింగ్ అవుట్, రియల్ అకౌంట్. ఓకే, సో అసెట్ ఈస్ గోయింగ్ అవుట్ కాబట్టి రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారము క్రెడిట్ చేస్తున్నాము. బీయింగ్ ఇన్స్టలేషన్ చార్జెస్ పెయిడ్. రెండు పే చేసినాం. అసెట్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ రెండు ఎక్స్పెండిచర్లు ఏవైతే ఉన్నాయో వీటిని క్యాపిటలైజ్ చేయాలి. క్యాపిటలైజ్ అంటే ఈ రెండింటిని తీసుకెళ్లి మిషనరీ అకౌంట్కి మనం పోస్ట్ చేయాలి. ఒకవేళ మిషనరీ అకౌంట్కి పోస్ట్ చేయకపోతే మిషనరీ కాస్ట్ మనకి 5 lakhs లాగే కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఇవి సపరేట్గా P&L అకౌంట్కి వెళ్ళిపోతాయి. మిషనరీ వాల్యూ ఇంక్రీజ్ అవ్వదు. సో ఇమీడియట్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే క్యాపిటలైజ్, ఇవి రెండింటిని మనం క్యాపిటలైజ్ చేయాలి. ఇంకా మనం ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళలేదండి. ఓన్లీ ఇక్కడే కంపెనీలోనే ఉన్నాము. అక్కడ ఎక్కడైతే మనం కొనుక్కుంటున్నామో అదే కంపెనీలో ఉన్నాము. అక్కడ నుంచి ఇప్పుడే మనము మన కంపెనీకి వచ్చాం. మన కంపెనీలో ఇప్పుడే ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ అయిపోగానే మనం దానికి ఏవేవి ఖర్చులు పెట్టామో ఖర్చులన్నిటిని దానికి యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మిషనరీ అకౌంట్ పెరగాలి. సో మిషనరీ అకౌంట్ డెబిట్ టు
ట్రాన్స్పోర్టేషన్ టు ఇన్స్టలేషన్ 20,000, 15,000, టోటల్ 35,000. నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మీరు నోట్బుక్ అండ్ పెన్ను తీసుకొని రికార్డ్ చేసుకుంటూ ఉండండి, ఎక్స్ప్లెనేషన్ని కూడా వింటూ ఉండండి అని. బికాస్ మీకు ఫర్దర్గా మీకు ముందుకు వెళ్ళేప్పుడు మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా చాలా అవసరము. మీరు ఇప్పటికైనా సరే నోట్బుక్ తీసుకున్నట్టయితే కనుక మళ్ళీ ఒకసారి నోట్బుక్ తీసుకోండి, రాయండి. నేను మరీ ఫాస్ట్గా ఏం చెప్పట్లేదండి, చాలా స్లోగా ఫస్ట్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బికాస్ మీకు ప్రాసెస్ చాలా క్లియర్గా అర్థం అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మనము ఈ ప్రాసెస్ ఇక్కడ వరకు ఏదైతే జరిగిందో దీన్ని మాత్రమే లెడ్జర్ పోస్టింగ్ చేసుకుందామండి. మీకు ఆల్రెడీ లెడ్జర్ పోస్టింగ్ కూడా మీరు చాలా బాగా చేస్తారని చెప్పి నాకు తెలుసు. ఎనీహౌ ఒకవేళ తెలియకపోతే కనుక ఇప్పుడు మళ్ళీ చూద్దాం దాన్ని కూడా. మనకి లెడ్జర్ అంటే క్లాసిఫికేషన్ అండి. ఇక్కడ నుంచి ఎన్ని రకాలైన ఎన్ని కేటగిరీస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కానీ ఎన్ని కేటగిరీస్ ఆఫ్ రియల్ అకౌంట్స్ అంటే ప్రాపర్టీ అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ ఇక్కడ మనం ఓపెన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ లెడ్జర్ అకౌంట్ ఫస్ట్ది మెషినరీ అకౌంట్, సెకండ్ది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కూడా ఇంకోటి ఓపెన్ అవుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయండి. సో మిషనరీ అకౌంట్ ఇప్పుడు మనం డెబిట్ చేయాలంట. ఇక్కడ చదవండి, ఎంట్రీ చదివితే మీకు ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో తెలిసిపోతుంది. మిషనరీ అకౌంట్ డెబిట్, మిషనరీ అకౌంట్ని డెబిట్ చేయమంటున్నాడు. ఏమని? టు బ్యాంక్, టు బ్యాంక్. డెబిట్ సైడ్లో ఉన్నదాన్ని డెబిట్ చేయాలి అంటే డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేయాలి, డెబిట్ సైడ్లో బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేయాలి. క్రెడిట్ సైడ్లో ఉన్నదానికి క్రెడిట్ సైడ్లో బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేయాలి. సో డెబిట్ సైడ్లో టు మిషనరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. సో మిషనరీ అకౌంట్ ఇంక్రీజ్ చేయాలి. దేంతో ఇంక్రీజ్ చేయాలంట? మిషనరీ కోసం బ్యాంకు ద్వారా మనం 5 lakhs ఖర్చు పెట్టాము. సో బ్యాంక్ అని రాస్తున్నాము, 5 lakhs. ఇప్పుడు సెకండ్ ఆస్పెక్ట్కి వెళ్తే బ్యాంక్ అని ఉంది. బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేయండి అంటున్నాడు, అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేయమంటున్నాడు. దేంతో ఇంక్రీజ్ చేయాలంట? మెషినరీ కోసం ఖర్చు పెట్టామంట మనం. సో బ్యాంక్లో మెషినరీ ఖర్చుకు పెట్టాం కాబట్టి బై మిషనరీ 5 lakhs ఇంక్రీజ్ చేస్తాం. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్స్టలేషన్ ఛార్జెస్. మనము సపరేట్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చండి, బట్ ఇక్కడ మనము సింగిల్గానే ఒకటే అకౌంట్ ఓపెన్ చేస్తాను. ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్స్టలేషన్ అకౌంట్. సో ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్స్టలేషన్ రెండింటిని ఒకే దగ్గర పోస్ట్ చేస్తున్నాను అండి, ఎందుకంటే రెండు సిమిలర్ ఎంట్రీస్. ట్రాన్స్పోర్టేషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్, ఇన్స్టలేషన్ టు బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేయమంటున్నాడు, ట్రాన్స్పోర్ట్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ డెబిట్ చేయమంటున్నాడు. సో ఈ ఖర్చులు మనం ఎలా పెట్టామంట? బ్యాంక్ ద్వారా పెట్టామంట. సో బ్యాంకు 35,000. ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్లో బై ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ 35,000. ఓకేనా? ఇక్కడ చెప్తున్నాండి క్లియర్గా, ఇక్కడ ఎంట్రీలు మనం సపరేట్గా రెండింటికి 2 లెడ్జర్ అకౌంట్లు ఓపెన్ చేసేసి ఆ ఎంట్రీలు అక్కడ పోస్ట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి పోస్ట్ చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఇక్కడ నేను ఒకటే ఎంట్రీ ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు స్పేస్ తక్కువగా. మెషినరీ అకౌంట్ డెబిట్ టు ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇది అంటే మిషన్ మన దగ్గరికి వచ్చేసింది, మన దాంట్లో మనము ఇన్స్టలేషన్ చేసి దాన్ని ఎక్స్పెండిచర్ ఏదైతుందో దాన్ని క్యాపిటలైజ్ చేస్తున్నాం. అంటే నార్మల్గా ఈ బ్యాలెన్స్ ఇలాగే ఉంటే దీన్ని ఇట్లా మనం క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి ఇక్కడ నుంచి అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళిపోతుంది, ఎక్స్పెండిచర్ దారిలోకి వెళ్ళిపోతుంది. అలా ఎక్స్పెండిచర్ దారిలోకి వెళ్ళకుండా దాన్ని దారి మళ్ళించి మనం మిషనరీ అకౌంట్కి తీసుకెళ్ళిపోవాలన్నమాట. సో అందుకోసమని ఇక్కడ మనం ఒక ఎంట్రీ రాసాము, మిషనరీ అకౌంట్ డెబిట్ టు ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్స్టలేషన్. సో మిషనరీ అకౌంట్ని డెబిట్ చేయండి. ఎందుకు? ఈ 2 ఖర్చులు దాన్ని తీసుకొచ్చి అక్కడ రెడీగా అంటే మిషన్ ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా పెడుతున్నాం కాబట్టి ఆ ఖర్చులు ఏవైతున్నాయో దాంతో డెబిట్ చేయండి అంటున్నాం. సో టు ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ 35,000 బై మిషనరీ అకౌంట్
35,000. ఇప్పుడు చూసుకుంటే మిషనరీ అకౌంట్లో ఇక్కడ మీకు లెడ్జర్ క్లోజ్ చేయడం ఆల్రెడీ వచ్చు. సో మళ్ళీ ఒకసారి చూడండి. నార్మల్గా లెడ్జర్ ఎలా క్లోజ్ చేస్తామంటే ఇక్కడ ఈ బ్యాలెన్స్ టోటల్ చేస్తాము, ఈ బ్యాలెన్స్ టోటల్ చేస్తాము. ఇక్కడ ఈ బ్యాలెన్స్ రెండిట్లో ఏదైతే ఎక్కువ ఉందో ఆ బ్యాలెన్సెస్ని రెండు సైడ్లో వేసుకుంటాము. రిమైనింగ్ సైడ్లో బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనో లేకపోతే అక్కడ ఇంకేదైనా ఉంటే దాన్ని రాసుకుంటాం అనమాట. అంటే ప్రాఫిట్ దాని బ్యాలెన్స్ని మనము లెవెల్ చేయడానికి చేస్తాం. ఇక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంకర్ అయ్యాము, అలాగే దాన్ని మళ్ళీ క్యాపిటల్ అకౌంట్కి పంపించాము, కాబట్టి ఇది క్లోజ్ అయిపోయినట్టే. ఓకేనా, ఇది ఇక్కడ వరకు. అంటే ఇప్పుడు మిషనరీ కాస్ట్ ఎంత అయింది? 5,35,000 అయింది. బ్యాంక్లో కూడా మిషనరీ కోసం 5,35,000 స్పెండ్ చేస్తాం. ఇవి రెండు అకౌంట్లు మనకి ఇంకా లైవ్లో ఉన్నాయన్నమాట. ఇది అయింది. సో మనకి మీరు ఇయర్ స్టార్టింగ్లోనే బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకుందాం. డిప్రిసియేషన్ ఏంటంటే మనం ఎన్ని రోజులకైతే వాడుకుంటామో అన్ని రోజులకే డిప్రిసియేషన్ మనం ఛార్జ్ చేయాలి. మీరు 1 ఏప్రిల్ 2021లో మిషన్ కొన్నారు, అలా వాడుతూ 31 మార్చ్ 2021 వరకు 2022 వరకు వాడారు. అంటే కంప్లీట్ ఇయర్ మిషన్ వాడారు కాబట్టి కంప్లీట్ ఇయర్కి డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తారు. అదే మన అజంప్షన్ ఇక్కడ దీంట్లో. సో మిషన్ ఇక్కడ కొన్నారనుకుంటాము, ఇక్కడ వరకు వాడారనుకుంటాము, దీనికి అంతా కంప్లీట్లీ డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తాము. ఈ డిప్రిసియేషన్ మనము ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేస్తాము. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు మన మిషన్ ఎంతకు తెచ్చుకున్నాము అంటే 5,35,000 మన మిషన్కి ఆల్రెడీ మనం ఛార్జ్ చేసాము. బ్యాలెన్స్ దాంట్లో 5,35,000 ఉంది. సో ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద మిషన్ ఈజ్ 5,35,000. ఇప్పుడు మీరు చూసుకుంటే రెసిడ్యుయల్ వాల్యూ 50,000, యూస్ఫుల్ లైఫ్ 10 years. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీని నుంచి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకేనా, సో మనకి డిప్రిసియేషన్ ఫార్ములా ఏంటి? Depreciable amount is equal to original cost of the asset minus residual value divided by expected number of useful life. Okay na? Expected number of useful life. ఇప్పుడు మనము దీంట్లోంచి మీరు క్యాలిక్యులేట్ చేయండి. 5,35,000 minus 50,000, 4,85,000 divided by 10 years, that is equals to 48,500. అంటే మనము పర్ ఇయర్కి మనం చార్జ్ చేయాల్సిన డిప్రిసియేషన్ 48,500. సో ఈ ఇయర్ డిప్రిసియేషన్ ఛార్జ్ చేయండి. ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ అనేది ఒక ఎక్స్పెండిచర్ అండి. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్ దేంట్ నుంచి తగ్గించాలంట? మిషనరీ నుంచి తగ్గించాలి. మిషనరీ అకౌంట్ 48,500. ఇప్పుడు ఈ ఎంట్రీని పోస్ట్ చేస్తే డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ. సో డిప్రిసియేషన్కి ఇప్పటివరకు అకౌంట్ లేదు కాబట్టి డిప్రిసియేషన్ అనే అకౌంట్ ఓపెన్ చేయండి. డిప్రిసియేషన్ అకౌంట్ టు డెబిట్ టు మిషనరీ 48,500. మిషనరీ అకౌంట్లో బై మిషనరీ అకౌంట్ టు బి క్రెడిటెడ్. సో మిషనరీ అకౌంట్ క్రెడిట్ ఏం చేయాలి? డిప్రిసియేషన్ని ఛార్జ్ చేయాలి. డిప్రిసియేషన్ 48,500
సో ఆ ఇయర్ అక్కడికి క్లోజ్ అయిపోయింది. ఈ ఇయర్ క్లోజ్ అయిపోయినప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తే ఈ బ్యాంక్ అకౌంట్ మనకి టాలీ అంటే బ్యాంక్ అకౌంట్ మనం ఇప్పుడు చూడొద్దండి, ఎందుకంటే దాంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా మనకి ఏం లేదు కాబట్టి దాన్ని అలా ఉంచండి. మిషనరీ అకౌంట్ ఒకటి మనకి ఇంపార్టెంట్, డిప్రిసియేషన్ అకౌంట్ ఒకటి ఇంపార్టెంట్. మిషనరీ అకౌంట్ చూసుకుంటే మనం లెడ్జర్ బ్యాలెన్స్ ఎలా క్లోజ్ చేస్తామంటే ఇక్కడ టోటల్ చేయండి. ఇక్కడ 5,35,000 వచ్చింది. ఇక్కడ టోటల్ చేయండి, 48,500 వచ్చింది. ఎక్కువ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని 2 సైడ్స్లో రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదైతే ఉంటుందో అది రాయండి. 53,500 నుంచి 5,35,000 నుంచి మైనస్ 48,500 తీయండి. 4,86,500. సో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే మిషనరీ అంటే ఈ సంవత్సరానికి మనము మిషనరీ వాల్యూ 4,86,000తో క్లోజ్ చేస్తున్నాము. ఇదే బ్యాలెన్సింగ్ ఫిగర్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్కి రాస్తాం. ఎందుకంటే ఇక్కడ మన అజంప్షన్ ఏంటంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, ఏ బిజినెస్ అయినా సరే మనం చేస్తున్నది ఏదో ఒక రోజుకు 2 రోజులకు లేదా 6 నెలలకు సంవత్సరానికి అని కాదండి. మనం చేస్తున్న బిజినెస్ మనము ఊహించినంత కాలం అంటే మనము ఎన్ని రోజులు అలా చూస్తామో అన్ని రోజులు మన ఎక్స్పెక్టేషన్ ప్రకారము రన్ అవుతూనే ఉంటుంది అనే అజంప్షన్తో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. దాన్ని మనం గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటాము. మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్లో కూడా చూసుకోవచ్చు. సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 4,86,500 ఉంటుంది. ఆ 4,86,500 మనం నెక్స్ట్ ఇయర్ ఫిగర్స్కి యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కి వెళ్ళేది ఈ ఫిగర్ ఏదైతే ఉందో ఈ ఫిగర్ని మనం బ్యాలెన్స్ షీట్కి తీసుకెళ్ళిపోయి ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్కి తీసుకెళ్తాము. ట్రయల్ బ్యాలెన్స్లో మిషనరీ అకౌంట్ డెబిట్ సైడ్లో 4,86,500 ఉంటుంది. అక్కడ నుంచి బ్యాలెన్స్ షీట్కి వెళ్తే కనుక మిషనరీ అకౌంట్ 4,86,500 వస్తుంది అనమాట. ఓకే అది వదిలిపెట్టండి. ఇంకా దీన్ని మనం ఫర్దర్గా కూడా మళ్ళీ ఇంకోసారి కూడా మనం డీటెయిల్గా చెప్పుకుందాం, నో ప్రాబ్లం. ఓకేనా. సో మిషనరీ అకౌంట్ క్లోజ్ అయ్యింది. మిషనరీ అకౌంట్ ఆ ఇయర్కి మనం 4,86,500తో క్లోజ్ చేసాం. డిప్రిసియేషన్ అమౌంట్ ఇక్కడ ఉంది. డిప్రిసియేషన్ అమౌంట్ 48,500 ఉంది. మనకి ఈ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో ఈ డిప్రిసియేషన్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించాలి అంటే అది డిప్రిసియేషన్ అనేది ఒక ఎక్స్పెండిచర్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మనం పంపిస్తున్నాం కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు అక్కడ ఆల్రెడీ డెబిట్ బ్యాలెన్స్ ఉంది, ఇది క్లోజ్ అయిపోవాలంటే దాన్ని క్రెడిట్ చేయాలి టు డిప్రిసియేషన్ అకౌంట్ 48,500 బై P&L అకౌంట్ 48,500. ఇప్పుడు ఈ అకౌంట్ క్లోజ్ చేస్తే మీరు 48,500 వస్తుంది, 48,500 వస్తుంది, లెడ్జర్ క్లోజ్ అయిపోతుంది. మిషనరీ అకౌంట్ ఒకటి లైవ్లో ఉంటుంది, అది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఇలా మీరు మిషనరీ కంటిన్యూ చేస్తున్నారు. అలా 5 years కంటిన్యూ చేస్తే ఎవ్రీ ఇయర్ మనము అంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వెళ్ళేప్పుడు ఆ బ్యాలెన్స్ వెళ్తుంది. నెక్స్ట్ ఇయర్ ఎండ్లో మళ్ళీ ఈ 2 ఎంట్రీలు మళ్ళీ పాస్ చేస్తాం. అంటే 31st March 2023 వచ్చిన తర్వాత ఆ రోజు మళ్ళీ డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్ 48,500 ఇస్తాము. అదే రోజు P&L అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్ 48,500 ఇస్తాము. ఓకేనా. సో అట్లా ఎవ్రీ ఇయర్ ఈ 2 ఎంట్రీస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలా కంటిన్యూ చేస్తూ ఉంటే మనకి లాస్ట్ ఫైనల్ ఇయర్కి ఆ రోజు బ్యాలెన్స్ ఎంత క్యారీ డౌన్ అవుతుందో అది తెలిసిపోతుంది అనమాట. ఆ రోజుకి మీరు చూస్తే అలా మొత్తం చేసేద్దామంటారా. ఇంకొక ఎగ్జాంపుల్లో చూద్దాము. ఇప్పటికైతే మీరు ఎంట్రీస్ అన్ని కూడా ఒకసారి మళ్ళీ రాసుకోండి, మీకు ఇంకొంచెం క్లారిటీ కూడా వస్తుంది. మిషనరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, ట్రాన్స్పోర్టేషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ ఆర్ క్యాష్ అకౌంట్, ఇన్స్టలేషన్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, మిషనరీ అకౌంట్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్స్టలేషన్ అకౌంట్. ఇయర్ ఎండ్లో వచ్చేసరికి డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్ అకౌంట్ ఇస్తాము.
ఈరోజు ఇది చాలండి, మనం ఫర్దర్గా రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. మీకు క్లాస్ కనుక నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. డౌట్లు చాలామంది వాట్సాప్లో అడుగుతున్నారు. వాట్సాప్లోనే కాదండి, మీరు కమెంట్లో పెడితే ఏంటంటే అది ఇంకా 10 మందికి ఉపయోగపడేలా కూడా ఉంటుంది. ఆ డౌట్ని మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో పెడితే మాకేమీ ప్రాబ్లం ఏం లేదు, మేము క్లియర్ చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు అందరికీ వాట్సాప్లో రిప్లైస్ కూడా ఇస్తున్నాము. కాకపోతే కమెంట్లో పెట్టడం వల్ల అదే డౌట్ ఇంకా వేరే వాళ్ళకి వస్తే దాంట్లో సొల్యూషన్ దొరుకుతుందని మేము అనుకుంటున్నాము. సేమ్ డౌట్ని రిపీట్ అవ్వకుండా చూద్దామని. సో కమెంట్లోనే మీరు పెట్టండి డౌట్స్ ఏమైనా ఉంటే. థ్యాంక్ యూ అండి.